ప్రతి సంవత్సరం పుట్టినరోజుని ఆయుధ హోమం చేస్తూ పుట్టినరోజు చేసుకోవాలి. ఇది మన సాంప్రదాయం. వారి వారి సాంప్రదాయంలో చేసుకుంటారు. మన వైదిక సాంప్రదాయంలో ఆయుష్ హోమం చేసుకుని జన్మోత్సవం చేయాలి. 60 సంవత్సరాలు అయిన తర్వాత మరి సగం జీవితమైంది. మిగతా సగం ఆయుష్ కాముడి అంటే బలవంగా మనస్సు బలంగా ఉండాలి. గత 60 సంవత్సరాల వరకు ఎలా అయితే వాక్కర్మలతో తన ధర్మానుష్ఠానాన్ని సంసారం నిలబెట్టుకోవడం కోసం చేసేది ఇల్లు కట్టుకోవడం అనేది ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆ పరమాత్మని చేరుకునేటువంటి దశలో కూడా బలం కావాలి. దృఢమైన గాత్రం ఉండాలి, ఆరోగ్యమైన శరీరం ఉండాలి, జపతపాలు చేసుకోవాలి. అసలైనటువంటి జీవితం 60 నుంచే ప్రారంభం అవుతుంది. కనుక మన కలియుగంలో పెద్దలందరూ కూడా ఈ 60 సంవత్సరాలు కూడా అంత దృఢయాత్రలై ఉండాలి, అంత దృఢ శరీర ఆరోగ్యం ఉండాలని ఉద్దేశించేత ఈ షష్ఠి పూర్తి కార్యక్రమంలో పెట్టారు. షష్ఠి పూర్తి అయిపోయి వారు చేసిన చాలా చక్కగా ఇప్పుడు సప్తపూర్తి అంటే 70 సంవత్సరాలకి నుంచి ప్రతి 10 సంవత్సరములకు కూడా అలా చేస్తూ ఉంటారు. 60 సంవత్సరాలు నిండిన తర్వాత చేసేది ఉత్తర రథసాయంతి అంటారు. సత్యపూర్తి ఇది సప్తపూర్తి వత్సర పండగ అంటే 71 సంవత్సరముల పండగ. మనం అందరూ తెలుగులో చెప్పుకోవాలండి. దాన్ని సంవత్సరం నందు భీమరథసాయంతి భీమరథుడు అనేటువంటి ఈశ్వరుని ఈ 70 సంవత్సరాలను 70 సంవత్సరాల యొక్క అధిపతులు, నక్షత్రాధిపతులు, వారాధిపతులు, తిథియాధిపతులు, యోగ కరణాధిపతులు అందరినీ ఇక్కడ ఆహ్వానం చేసి ఆవాహన చేసి రూపదీప నివేదనను సమర్పించి వారితో పాటుగా ఈ యొక్క సమస్తమైనటువంటి దేవతల్ని ఆహ్వానం చేయడమే కాకుండా శతమానం భవతి అని 100 సంవత్సరములు ఆరోగ్య ఐశ్వర్యములతో ఉండాలని అక్కడ బంగారపు పళ్ళెం పెట్టారు మండపంలో. బంగారపు పళ్ళెం, వెండి పళ్ళెం, రాగి పళ్ళెం, ఎత్తడి పళ్ళెం ఇవన్నీ కలిపిన పళ్ళాలతో దానికి 100 చిలులు ఉంటాయి. ఉంటారు. దానితో అందరూ కుటుంబ సమేతంగా కూర్చుని శతచిత్రాభిషేకం అని చెప్తారు. పుట్టినప్పుడు తండ్రి గారు జాతకంలో స్నానం చేసి కుమారుడికి స్నానం చేసి ఆ యొక్క ఆయుర్భాగ్యానికి సంబంధించిన ఆభ్యుదయకాన్ని ఎలాగైతే చేస్తారో ప్రతి సంవత్సరం జన్మోత్సవం నాడు స్నానం చేసి పూర్ణంతో స్నానం చేసి అన్ని పెట్టుకుని కొత్త కొత్త ధరించి పెద్దలు ఎలాగైతే సేవ చేసి ఆయుష్ హోమం చేసుకుంటామో 20 సంవత్సరాల తర్వాత పిల్లలతో పాటుగా మునిమనవులతో పాటుగా మనవలతో మునిమనవులతో అల్లుడితో అందరితో పాటుగా ఈ అభిషేకం చేస్తారు. బ్రాహ్మణోత్తములు వారి వేదాలు చదువుకునేది పండితులు వచ్చారు. శాఖలుగా ఉన్నటువంటి వేద పండితులు వచ్చి ఆ మంత్రాన్ని చదువుతారు. చదివి ఆ నీరుని కలుపుల్లో ఉన్నటువంటి నీరుని అభిషేకం చేస్తారు. అభిషేకాన్ని వారి కొన్ని మనల్ని ఆశీర్వదిస్తారు. ఇది ఈ సప్తపూర్తి. దీన్ని భీమరథసాయంతి అంటారు. సప్తపూర్తి రథసాయంతి ఇప్పుడు జరుగుతున్నది భీమరథసాయంతి. అంటే 71 సంవత్సరముల పండుగ. ఇది ఆదర్శవంతంగా చేస్తున్న వాళ్ళని చూసినా వారితో పాటు మనం ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన భాగస్తులైన ఎంతో పుణ్యం, ఆయుర్వృద్ధి, వంశాభివృద్ధి కలిగి ముందు మనం చూసిన తాతని చూస్తే మన వంశాభివృద్ధి చెందుతున్న శాస్త్రం చెప్పదు. ఈ యొక్క భీమరథుడు అనేటువంటి ఈశ్వరుడు మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన వారికి, ఈ విషయాన్ని ఉన్నవారికి, తీసుకుపోతున్న వారికి కూడా ఉండాలని ఆశీర్వదిస్తూ జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానదభయానదో జన్మల్పమానం గకల్పమానం భకల్పమానం భకల్పం రక్షం శ్రేయాయ సమోదం భోగం చిత్రకేంద్రభాభాం సంభాన పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రదానాభివర్ధనమగ్నదే వేద ప్రాచీర్నిషంజయతి దక్షిణ దిగ్భాగే యమో దేవతా యమప్రదానాద్ ఆయుష్యాభివర్ధనమగ్నదే వేద దక్షిణాన్నిషంజయతి ప్రదేశే దిగ్భాగే వరుణో దేవతా వరుణప్రదానాద్ పుత్రప్రతినియతి ఉదయకే దిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రదానాద్ ధనధాన్యాభివర్ధనమగ్నదే వేదో దిగేంద్రిషంజ
तत्रत्यं मित्रात्ययमत्येवं वेदा श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् देवराजनामपूर्वकमूर्तिमेय अनुग्रहराजस्य द्वारा आरोग्यप्राप्तिर्जीवन मरुभूमिपर्यन्तं